वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा। अंजनी पुत्र पवन सुत नामा शंकर सुवन केसरी नंदन रामदूत तुलित बलधामा महावीर विक्रम हनुमा। రామ బంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా। అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా। నీ సింధూరం అభయప్రదం భవసాగరా నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా। భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే। నీ నామస్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా। భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే। కణ కణమున నర నరమున నీవే అడుగడుగున అడుగడుగున నీవే హృదయంబున నా ధైర్యం నీవే అమావాస్యలో సూర్యుడు నీవే। భజ 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 శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా అభయాంజనేయ స్వామి మహిమ చరస్సులో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుండి మా ప్రధాన అర్చకులు నిట్టూరు సుధారాణి గారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు చేయడం జరిగింది। అలాగే ఉదయం 10 గంటల తర్వాత స్వామివారి అన్నప్రసాదం వితరణ జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని కోరుతున్నాను। జై శ్రీరామ్। జై శ్రీరామ్। శ్రీ వీర హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు భీమగల్ పట్టణంలో అంగరంగ వైభవంగా ఏ గుడిలోకి వెళ్ళినా కానీ భక్తులు కోలాహలం కనిపిస్తూ ఉంది। ఎందుకంటే శ్రీ రామునికి
నమ్మిన బంటు మరియు ఒక వ్యక్తిని నమ్ముకుంటే ఎంత విశ్వాసంగా ఎంత భక్తితో శ్రద్ధలతో ఉండాలో హనుమంతుడు నిరూపించాడు. ఆయన అందుకే హనుమంతుడిని ప్రతి ఒక్కరూ శ్రీరాముడి తర్వాత అంతే విధంగా ఈ ఆంజనేయుని కూడా భక్తులు పూజించడం జరుగుతుంది. ఈరోజు బొర్రన్మాన్లో గుడిలో పొద్దున 5 గంటల నుంచి అభిషేకాలు మరియు పూజా విధానాలు జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న హనుమాన్ చాలా అరుదైనది. ఎందుకంటే ఎక్కడైనా మనం హనుమంతుడిని పోతే హనుమంతుడి దర్శనం ఇస్తాం, కానీ ఇక్కడ ఒకే సమయంలో శంకు చక్రాలు మరియు సూర్య చంద్రులతో కలిసిన ఏదైతే మూర్తి అయితే ఉందో అది భీమ్గల్నే కాదు మన జిల్లాలో ఇది ఒక్కటే. కాబట్టి ఇక్కడ దీని విశిష్టత ఎంతో ఉంది. ఇది దాదాపు ఒక 500 సంవత్సరాల కిందట ఈ విగ్రహం ఉండడం జరిగింది. తర్వాత దీన్ని పునః నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని ఇక్కడున్న భక్తజనం అందరూ కలుపుగోలుగా ఇక్కడ ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈరోజు అన్నసత్రం కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై అన్న శ్రీరామ్. ఈరోజు ఇక్కడ మనము భీమ్గల్ బడభీమ్గల్ చౌరస్తాలో అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఇక్కడ పూజలు, స్వామివారికి ఎన్నడూ లేని విధంగా ఈరోజు అలంకరణ కూడా ఇక్కడ చాలా సుందరీకరణంగా చేయడం జరిగింది. ఇక్కడ అనేక భక్తులు, చాలామంది భక్తులు ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకు 4-5 గల్లీలకు సంబంధించిన వారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి 5 గంటల నుంచి క్యూలో లైన్లో నిలబడుతున్నారు. చాలా భక్తి చంద్రపద భక్తులు. ఈసారి హనుమాన్ మాలలు కూడా చాలా పెరిగిపోయినాయి. స్వాములు చాలామంది మాలలు వేసుకోవడం జరిగింది. 41 రోజు 21 డేస్ ఇట్లా 11 రోజులు ఇట్లా వేసుకొని ఇక్కడ మాలలు కూడా ఇక్కడ స్వాములు నిత్య ఇక్కడ దర్శనాలు ఇక్కడనే అలా నిద్ర ఉండడం ఇక్కడనే స్వాములు జరుగుతుంది. ఈసారి ఇక్కడ అన్నదానం కూడా చాలా ఈ నంది గల్లి ఈ రోడ్ గల్లి వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం కూడా అందరూ భక్తులు వచ్చి స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ బడభీమ్గల్ చౌరస్తా అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 5 గంటల నుంచే స్వామి జయంతి సందర్భంగా చాలామంది భక్తులు బారులు తీరారు. స్వామి దర్శనం చేసుకుని స్వామి కృపకు పాత్రులయ్యారు. చాలా మహిమోన్నత క్షేత్రం. జై శ్రీరామ్. ముందుగా అందరికీ భీమ్గల్ పట్టణ ప్రజలందరికీ శ్రీ ఆంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి కర్నగల్లి బైపాస్ రోడ్ గల అతి పురాతనమైనటువంటి దేవాలయం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ అతి పురాతనమైన కోనేరు కూడా కలదు. మరి దీన్ని ఇక్కడ పునఃప్రతిష్ఠించి అత్యంత వైభవంగా అప్పటి వాసుదేవాచారి లాంటి పురోహితుడితోటి అతి ఘనంగా పునర్నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి భక్తులకు కోరిన కోరికలు ఇచ్చినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి ఇక్కడ వెలిసిరు. అందుకే ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే అతి వైభవంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. కాబట్టి 12 గంటలకు అందరూ ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపాపాత్రను కోరుతున్నాం. అందరికీ జై శ్రీరామ్. భీమ్గల్ పట్టణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ స్వామి ఆశీర్వాదం ఈ భీమ్గల్ పట్టణంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా భీమ్గల్ మండల కేంద్రంలో బొదిరేగల్లిలో బుర్రా హనుమాన్ మందిరం చాలా పురాతనమైన మందిరం. ఇక్కడ భక్తులు మా పొద్దున 4 గంటల నుంచి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ మందిరం చాలా విశిష్టమైన మందిరం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. అదేవిధంగా భీమ్గల్ పట్టణ ప్రజలు మధ్యాహ్నం ఇక్కడ బుర్రా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ ఈ భోజన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీర్వాదం పొందగలరని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి భీమ్గల్ పట్టణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. భీమ్గల్ పట్టణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. భీమ్గల్ పట్టణంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 4 గంటల నుంచి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.